బేహద్ వైరాగ్య స్థితి అన్న ఈ 11వ భాగంలో బాబా సేవతో పాటు బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా పాత లేదా వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులు అవ్వండి అంటున్నారు. ఇది 3 ఏప్రిల్ 1996 అవ్యక్త మురళి. ఈ మురళిలో బాబా సంస్కారాలకి సాధనాల పట్ల ఎలా మనకు తగుల్పాటు ఉంటుంది, ఆ తగుల్పాటు వల్ల బేహద్ వైరాగ్య వృత్తిలోకి రాలేకపోతాం. సో దాన్ని అధిగమించి, అంటే ఈ తగుల్పాటుని అధిగమించి లోటుపాట్లను సరిదిద్దుకుని బేహద్ వైరాగ్య వృత్తిలోకి వచ్చినప్పుడు ఈ పాత లేదా వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులవుతారనే ఈ మురళిలో వివరిస్తూ, ఇక్కడ ఇంకో విషయం ఈ మురళిలో ఏమంటారంటే, ఈ బేహద్ వైరాగ్య వృత్తిని సమయానికన్నా ముందే ఆ స్థితిలోకి రావాలంటారు. ఒకవేళ సమయానుసారం లేదా పరిస్థితుల అనుసారంగా వైరాగ్యం వస్తే సమయం మొదటి నంబర్ అయిపోతుంది, మీరు 2వ నంబర్ అయిపోతారు అంటారు. సో ఈ బేహద్ వైరాగ్య స్థితి గురించి బాబా ఇంత వివరంగా చెప్పడానికి కారణము, విద్యార్థులందరినీ ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసి నంబర్ 1 పొజిషన్కి రావడానికి. సో నంబర్ 1 పొజిషన్కి మనం వస్తామా, సమయం వస్తారా అన్నది మన పురుషార్థాన్ని బట్టే ఉంటుంది. సో బాబా చెప్పేది మనకు అర్థం కావాలి అంటే ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఈ సంకల్పాలు చేసినప్పుడు బాబా ఏదైతే ఎవ్వరి సంస్కారాల పట్ల ఆకర్షితులవ్వద్దు, ప్రభావితం అవ్వద్దు అని చెప్తారో, సో ఇలాంటి సంకల్పాన్ని చేసినప్పుడు బాబా పట్ల ప్రభావితం అవుతాము. బాబా సంస్కారాలు మన సంస్కారాలు అవుతాయి. సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, ఈరోజు బేహద్ బాబా తన బేహద్ సదా సహయోగి తోడు అయిన పిల్లలని చూస్తున్నారు. నలువైపులా ఉన్న సదా సహయోగి పిల్లలు సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు. నిరాకారుడైన బాబాకి అయితే తన అకాల సింహాసనం కూడా లేదు. కానీ పిల్లలైన మీకు ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? బాబ్దాదా సింహాసనాధికారి పిల్లలను చూసి, ఓహో నా సింహాసనాధికారి పిల్లలు అని సంతోషపడతారు. మీరందరూ కూడా బాబ్దాదాని చూసి సంతోషిస్తున్నారు కదా. కానీ బాబ్దాదా ఎంతమంది పిల్లలను చూసి సంతోషిస్తున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కరూ విశేషాత్మ. చివరి నంబర్ అయినా కానీ కోట్లలో కొద్దిమందిలో కొద్దిమందిలోని వారిగా అయ్యారు కదా. అందువలన ఒక్కొక్క బిడ్డను చూసి బాబాకి ఎక్కువ సంతోషం ఉంటుందా లేదా మీకు ఉంటుందా? ఇద్దరికి, అంటే బాబాకి ఎంతమంది పిల్లలో అంత సంతోషం. మీకు కేవలం డబుల్ సంతోషం అంతే. మీకు అయితే పరివారం యొక్క సంతోషం కూడా ఉంది. కానీ బాబా యొక్క సంతోషం సదాకాలికమా, లేక మీ సంతోషం సదాకాలికమా, లేక అప్పుడప్పుడు అలజడి అవుతుందా? సో ఇవన్నీ ప్రశ్నలు విద్యార్థులు ఎవరికి వాళ్ళు బాబా తమనే అడుగుతున్నారు అని గనక సమాధానాలు ఇస్తే మన స్థితి ఏంటో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత బాబా రాబోయే వాక్యాల్లో మనం ఏం చేయాలో చెప్తారు. దానికి అనుగుణంగా ధారణా స్థాయిలోకి తీసుకురావాలి. తర్వాత ఏమంటున్నారంటే, బాబ్దాదా అనుకుంటున్నారు బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస సంతోషం లేకపోతే బ్రాహ్మణ జీవితం లేదు. అది కూడా అవినాశీ సంతోషం ఉండాలి. అప్పుడప్పుడు ఉండటం కాదు, శాతం ఉండకూడదు. సంతోషమే సంతోషం. ఈరోజు 50% సంతోషం, రేపు 100% ఉంటే జీవితం యొక్క శ్వాస పైకి కిందకి అయినట్లు కదా. బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, ప్రాణం పోయినా కానీ సంతోషం వదలకూడదు. ఈ పాఠం సదా పక్కాగా ఉందా లేదా కొంచెం కొంచెం పచ్చిగా ఉందా? సదా అండర్లైన్ చేసుకుంటున్నారా? అప్పుడప్పుడు ఉండేవారు ఏ విధంగా అవుతారు? సదా సంతోషంలో ఉండేవారు పాస్ విత్ ఆనర్ అవుతారు. మరియు అప్పుడప్పుడు సంతోషంలో ఉండేవారు ధర్మరాజపురిని దాటవలసి ఉంటుంది. పాస్ విత్ ఆనర్ అయ్యేవారు 1 సెకండ్లో బాబా వెంట వెళ్ళిపోతారు, ఆగరు.
అయితే మీరందరూ ఎవరు? వెంట వెళ్ళేవారా లేక ఆగిపోయేవారా? అయితే వెంట వెళ్ళే వాళ్ళైతే చార్ట్ ఆ విధంగా ఉందా? ఎందుకంటే విశేషంగా వజ్రోత్సవ సంవత్సరంలో బాబ్దాదాకి ప్రతి ఒక్క బిడ్డపై ఏ శుభ ఆశ ఉందో తెలుసా అని చెప్పి అడుగుతున్నారు. సో బాబాకి ఏ శుభ ఆశ ఉందంటే అందరూ పాస్ విత్ ఆనర్గా సింహాసనాధికారులు అవ్వాలా అని చెప్పి. సో అలా అవ్వాలి అని అంటే ఇక్కడ సంతోషం అన్నది సదా ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ ఏదైతే బాబా అంటున్నారో నేను సంతోషం గురించి మీకు చెప్పాను ఇంతకుముందే అని చెప్పి. సో ఈ శివ పరమాత్మ జ్ఞానమురిలో అవినాశి సంతోషం అని చెప్పి తర్వాత సదా ప్రసన్నంగా ఉండే విద్య అని చెప్పి 2 వీడియోలు అప్లోడ్ చేశాము. ఆ మురళీలు చదివిన వీడియో చూసిన బాబా ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలుగుతాం. తర్వాత బాబ్దాదా పిల్లలందరి చార్టు పరిశీలించారు. దానిలో ఏమి చూశారంటే వర్తమాన సమయం అనుసారంగా ఒక విషయంపై విశేష ధ్యాస కావాలి. సేవలో అయితే చాలా ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు. వజ్రోత్సవ సంవత్సరంలో విశేషంగా సేవలో చాలా ఉత్సాహ ఉల్లాసాలతో ఉన్నారు. దీనిలో అయితే పాస్ అయిపోయారు. ప్రతి ఒక్కరూ శక్తిని అనుసరించి సేవ చేస్తున్నారు మరియు చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు విశేషంగా ఏమి కావాలి? సమయం సమీపంగా ఉంది. సమయం యొక్క సమీపత అనుసారంగా ఇప్పుడు ఏ అల కావాలి అని చెప్పి బాబా ప్రశ్న అడిగి ఆ ప్రశ్నకు సమాధానము వైరాగ్యం. ఎటువంటి వైరాగ్యం? హద్దులో వైరాగ్యమా లేక బేహద్ వైరాగ్యమా? ఎంత సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయో అంతగానే సమయానుసారంగా స్వస్థితిలో బేహద్ వైరాగ్యం ఎంతవరకు ఉంది? ఎందుకంటే మీ సేవ యొక్క సఫలత ఏమిటంటే త్వరగా ప్రజలు తయారైపోవాలి అని అందువలనే సేవ చేస్తున్నారు కదా. ఎంతవరకు నిమిత్తాత్మలైన మీలో బేహద్ వైరాగ్య వృత్తి రాదో అంతవరకు ఇతరాత్మలకు కూడా వైరాగ్య వృత్తి రాదు. వైరాగ్య వృత్తి లేనంత వరకు మీరు కోరుకున్నట్లుగా బాబా పరిచయం అందరికీ లభించదు. బేహద్ వైరాగ్యం సదాకాలికంగా ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ ముందు మనలో బేహద్ వైరాగ్య వృత్తి వస్తేనే ఇతరాత్మలకు బాబా పరిచయం అందుతుంది అంటారు. సో ఉదాహరణకు బేహద్ వైరాగ్య వృత్తి అంటే దేహరూపి ఇంటి నుంచి కూడా వైరాగ్యం అన్నారు. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని ప్రస్తుత పరిస్థితులకే గనక అన్వయించి చూస్తే ఇంకా మనకు దేహం పట్ల మోహమే గనక ఉంటే బయటికి వెళ్తే శారీరక రోగాలు వస్తాయేమో, అసలే రోజులు బాలేవు, సరే అని చెప్పి ఇంట్లో ఉండిపోవడం. ఎప్పుడైతే ఈ దేహం పట్ల ఆ మోహం అన్నది పోయి ఈ తనువుని యజ్ఞంలో వేసేస్తామో అప్పుడు వెళ్ళి సేవ చేయగలుగుతాం. అప్పుడు బాబా పరిచయం అందరికీ అందుతుంది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే నిమిత్తాత్మలైన మీలో బేహద్ వైరాగ్య వృత్తి రాదో అంతవరకు ఇతరాత్మలకు కూడా వైరాగ్య వృత్తి రాదు. వైరాగ్య వృత్తి లేనంత వరకు మీరు కోరుకున్నట్లుగా బాబా పరిచయం అందరికీ లభించదు అంటున్నారు. సో మనకి ఇంకా దేహం పట్ల మోహం ఉంది కాబట్టే సేవల విషయానికి వచ్చేసరికి మనల్ని మనము ఆపేసుకుంటూ ఉంటాం. ఎక్కువగా ఏదైతే నాకు ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బంధువులు వచ్చారు అని ఈ కారణాలు చెప్తామో దీనికి కారణం దాని పట్ల ఆ విషయాల పట్ల మనకున్న తగుల్పాటే, మోహము, అటాచ్మెంట్, డిపెండెన్సీ. సో అది ఎప్పుడైతే మన స్థితి ఆ రకంగా పోయి బేహద్ వైరాగ్య వృత్తిలోకి వస్తారో అప్పుడు ఎటువంటి స్థితి ఉన్నా పరిస్థితి ఉన్నా అన్నిటినీ అధిగమించెళ్ళి బాబా పరిచయాన్ని ఇచ్చేసి వస్తాం. సో ఆ రకంగా అందరికీ బాబా పరిచయం అందాలి అంటే బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి. ఆ బేహద్ వైరాగ్యం కూడా సదాకాలికంగా ఉండాలి అంటున్నారు. తో సదాకాలికంగా ఉండకుండా సమయానుసారంగా పరిస్థితుల అనుసారంగా ఉండకూడదని చెప్పి బాబా ఇప్పుడు ఈ వాక్యాలు ఏం చెప్తున్నారంటే ఒకవేళ సమయానుసారంగా లేదా పరిస్థితుల అనుసారంగా వైరాగ్యం వస్తే సమయం మొదటి నంబర్ అయిపోతుంది, మీరు 2వ నంబర్ అయిపోతారు. అంటే పరిస్థితి లేదా సమయం వైరాగ్యం ఇప్పించింది. పరిస్థితి సమాప్తి అయిపోతే లేదా సమయం వెళ్ళిపోతే వైరాగ్యం కూడా వెళ్ళిపోతుంది. దీనిని ఏమి అంటారు? బేహద్ వైరాగ్యం అంటారా లేక హద్దు వైరాగ్యం అంటారా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంచుమించు హద్దు వైరాగ్యమే వస్తుంది. అంటే సమయానికి తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి కర్మనా సేవలు జరిగినప్పుడు అక్కడ ఏవో సంస్కారాల ఘర్షణ వస్తుంది. ఆ ఘర్షణ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంకా అసలు ఇలాంటి స్థూల సేవల కన్నా మనసా సేవ చేసుకోవడం బెటర్ అంటారు.
అంటే ఇక్కడ ఏమవుతుందంటే సేవలకు వెళ్ళినప్పుడు బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలంటే ఏ సంస్కారాలకు మనం వశం అవ్వద్దు. కానీ ఆ సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఏవో సంస్కారాలకు వశమైపోయి అవి నచ్చక కొంత సంస్కారాల ఘర్షణ జరిగినప్పుడు అప్పుడు వైరాగ్య వృత్తి వస్తుంది. అలా వస్తే మాత్రము మీరు 2వ నంబర్ అయిపోతారంటాడు. అంటే అసలు నిజంగా చెప్పాలంటే అసలు ముందుకు కూడా ఇంకా వెళ్ళలేము. 2వ నంబర్ అంటే అదేదో విశ్వమహారాజ్ ఇది కాదు, అసలు ఆ పాసే అవ్వలేదన్నట్టు అర్థం. సో ఇక్కడ బాబా మురళీలు ఏదైతే చెప్తున్నారో ఆ సూచనలకు అనుసారంగా సేవలు చేయాల్సిందే తప్పితే ఏది వీలైతే ఆ సమయానికి ఎక్కువగా స్థూల సేవలకే ఇష్టపడతారు చాలామంది. ఎందుకంటే అవి కంటికి కనిపిస్తుంటాయి, ప్లస్ గౌరవం కూడా దక్కుతుంది. మన ఇళ్లలో మనం కూర్చుని మనసా సేవ చేసుకుంటే ఎవరికి తెలుస్తుంది మనకి ఎవరు గౌరవం ఇస్తారన్నట్టు సాధారణంగా మనసా సేవకు ప్రాముఖ్యత చాలా తక్కువ కనిపిస్తుంది మాకు. మనసా సేవ అంటే అసలు ఒక కొంత వందల్లోనే, అంటే ఒకవేళ వీడియో చూసినా కానీ చేసేవాళ్ళు మాత్రం అతి కొద్ది మంది ఉంటున్నారు. సో ఆ తర్వాత ఇక్కడ అందుకే ఏమంటున్నారు, ఒకవేళ సమయానుసారంగా లేదా పరిస్థితుల అనుసారంగా వైరాగ్యం వస్తే సమయం 1వ నంబర్ అయిపోతుంది, మీరు 2వ నంబర్ అయిపోతారు. అంటే పరిస్థితి లేదా సమయం వైరాగ్యం ఇప్పించింది. పరిస్థితి సమాప్తి అయిపోతే లేదా సమయం వెళ్ళిపోతే వైరాగ్యం కూడా వెళ్ళిపోతుంది. సో దీనిని ఏమంటారు అని అంటే బేహద్ వైరాగ్యం అంటారా లేక హద్దు వైరాగ్యం అంటారా అని ప్రశ్న అడుగుతున్నారు. సో దీన్ని ఏమంటారంటే హద్దు వైరాగ్యం అంటారు. కానీ ఇప్పుడు బేహద్ వైరాగ్యం కావాలి అంటున్నారు బాబా. అంటే సదాకాలికంగా ఉండాలి, అంటే పరిస్థితుల అనుసారంగా సమయానుసారంగా కాకుండా బాబా ఆజ్ఞకు అనుసారంగా బేహద్ వైరాగ్య స్థితిలోకి రావాలి. వైరాగ్యం ఖండితం అయిపోయిందంటే దానికి ముఖ్య కారణం దేహాభిమానం. దేహాభిమానంపై వైరాగ్యం రానంత వరకు ఏ విషయం యొక్క వైరాగ్యం సదాకాలికంగా ఉండదు, అల్పకాలికంగానే ఉంటుంది. సంబంధాలతో వైరాగ్యం అనేది గొప్ప విషయమేమీ కాదు. అది అయితే ప్రపంచంలోని వారికి కూడా కొందరికి మనస్సుతో వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ దేహాభిమానానికి రకరకాల రూపాలు ఉన్నాయి, అవి మీకు తెలుసు కదా అంటున్నారు. తో సంబంధాల పట్ల వైరాగ్యం అంటే భక్తి మార్గంలో కూడా సాధు సన్యాసులు మనస్సుతో వైరాగ్యం వచ్చేస్తుంది, అదేం పెద్ద విషయం ఏం కాదు అంటున్నారు. సో ఇక్కడ దేని నుంచి వైరాగ్యం రావాలంటే దేహాభిమానం నుంచి అంటున్నారు. దేహాభిమానం యొక్క రూపాలు ఎన్ని, వాటి విస్తారం మీకు తెలుసు. కానీ అనేక దేహాభిమానం యొక్క రూపాలను తెలుసుకుని బేహద్ వైరాగ్యంలో ఉండాలి. దేహాభిమానం అనేది దేహి అభిమానంలోకి మారిపోవాలి. సో దేహాభిమానం యొక్క రూపాలు ఎన్ని అని చెప్పి త్యాగం మరియు భాగ్యం అని ఏవైతే 10 మురళీలు రికార్డ్ చేశామో ఆ మురళీల్లో బాబా విస్తారంగా చెప్పారు. సో అవి చూస్తే ఈ దేహాభిమానం యొక్క రూపాలెన్నో మనకే అర్థమవుతుంది, కాబట్టి ఇంక ఇక్కడ వివరించట్లేదు. సో దేహాభిమానం అనేది దేహి అభిమానంలోకి మారిపోవాలి. దేహాభిమానం ఏ విధంగా అయితే సహజం అయిపోతుందో అలాగే ఆత్మాభిమానం కూడా సహజం అయిపోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మొదట దేహం అనే మాట వస్తుంది. సంబంధాలు అంటే దేహ సంబంధాలు, పదార్థాలు అంటే దైహిక పదార్థాలు, అంటే ముఖ్య ఆధారం దేహాభిమానం. ఏ రకంగా అయినా దేహాభిమానం ఉంది అంటే వైరాగ్య వృత్తి రాదు. బాబ్దాదా చూశారు, వర్తమాన సమయంలో దేహాభిమానం యొక్క విఘ్నం కారణంగా దేహం యొక్క పాత సంస్కారాలతో వైరాగ్యం రాలేదు. మొదట దేహం యొక్క పాత సంస్కారాలతో వైరాగ్యం రావాలి. సంస్కారాలు స్థితి నుండి క్రిందకి తీసుకువచ్చేస్తాయి. సంస్కారాల కారణంగా సేవలో లేదా సంబంధ సంపర్కాలలో విఘ్నం వచ్చేస్తుంది. చివరికి ఫలితం ఏమి చూశారంటే ఎంతవరకు దేహం యొక్క పాత సంస్కారాలతో వైరాగ్యం రాదో అంతవరకు బేహద్ వైరాగ్యం సదా ఉండదు అంటున్నారు. సో హద్దు యొక్క వైరాగ్యము, బేహద్ వైరాగ్యం గురించి ఇందాక బాబా ప్రశ్న అడిగినప్పుడు సమయము పరిస్థితుల అనుసారంగా రావద్దు అంటున్నారు. సో ఇక్కడ సమయము పరిస్థితుల అనుసారంగా వచ్చింది అని అంటే ఇక్కడ సంస్కారాలకు మీరు వశం అవుతున్నారు అంటున్నారు. తో అలా కాకుండా ఎంతవరకు దేహం యొక్క పాత సంస్కారాలతో వైరాగ్యం రాదో అంతవరకు బేహద్ వైరాగ్యం సదా ఉండదు అంటున్నారు. సో పాత సంస్కారాలు పోయి ఇక్కడ ఏంటి, మన ఆది అనాది సంస్కారాలన్న దైవీ సంస్కారాలు కనుక ధారణ చేస్తే ఆత్మాన్న స్థితిలోకి వస్తే అప్పుడు ఈ పాత సంస్కారాల పట్ల వైరాగ్యం వచ్చేస్తుంది అంటున్నారు. సో అలా ఎప్పుడైతే పాత సంస్కారత వైరాగ్యం వచ్చేస్తుందో అప్పుడు బేహద్ వైరాగ్య స్థితిలోకి
వచ్చేస్తాం. సంస్కారాలు రకరకాల రూపాలతో ఆకర్షితం చేసేస్తాయి. ఎక్కడైనా ఏదైనా ఆకర్షణ ఉంటే అక్కడ వైరాగ్యం ఉండదు. అయితే పరిశీలించుకోండి, నేను నా పాత లేక వ్యర్థ సంస్కారాలతో ముక్తి పొందానా అని. ఎంత ప్రయత్నం చేసినా కానీ లేదా చేస్తున్నా కానీ వైరాగ్య వృత్తిలో ఉండాలి అనుకుంటున్నారు, కానీ సంస్కారాలు కొందరి దగ్గరికి లేదా ఎక్కువ మందికి ఏదో రూపంలో ప్రబలంగా తమ వైపు ఆకర్షితం చేసుకుంటున్నాయి. కనుక మొదట పాత సంస్కారాలతో వైరాగ్యం రావాలి. సంస్కారాలు వద్దనుకున్నా కానీ ఎందుకు బయటికి వస్తున్నాయి? కావాలనుకోవటం లేదు, కానీ సూక్ష్మంగా సంస్కారాలని భస్మం చేయలేదు. ఎక్కడో అక్కడ అంశమాత్రంగా ఉండిపోయినాయి, దాగి ఉన్నాయి. అవి సమయానికి వద్దనుకున్నా కానీ వచ్చేస్తున్నాయి. అప్పుడు అంటున్నారు, కావాలనుకోలేదు కానీ ఏమి చేయము, అయిపోయింది అయిపోయింది. ఇలా ఎవరు మాట్లాడతారు? దేహాభిమానం ఉన్నవారా లేక ఆత్మాభిమానం ఉన్నవారా? సో ఇక్కడ బాబా సంస్కారాలకు వశం అవ్వద్దని చెప్పి ఈ వాక్యాలన్నీ చెప్తున్నారు. తర్వాత బాబ్దాదా చూశారు, సంస్కారాలపై వైరాగ్య వృత్తిలో బలహీనంగా ఉన్నారు. సమాప్తి చేశారు కానీ అంశం మాత్రం కూడా ఉంచకుండా సమాప్తి చేయలేదు. సో పాత సంస్కారాలని ఎలా సమాప్తి చేస్తారంటే యోగం ద్వారానే. ఆ తర్వాత మళ్ళీ ఆ సంస్కారాలని వాడొద్దు. పాత అసురీ సంస్కారాలు అవి వాడకుండా బాబా ఇందాక ఏదైతే ఆ ఖజానాలు జమ చేసుకుని వృద్ధి చేసుకునే విధి అన్నారో, సో దైవీ సంస్కారాలని గనక ఉపయోగిస్తూ పోతే సో అవి జమ అవుతూ ఉంటుంది. పుణ్యం ఖాతా కూడా అవి సంస్కారాలు వృద్ధి చెందుతూ ఉంటాయి, పుణ్యం ఖాతా జమ అవుతూ ఉంటుంది. సో అందుకే సంస్కారాలపై వైరాగ్య వృత్తిలో బలహీనంగా ఉన్నారు. సమాప్తి చేశారు కానీ అంశమాత్రం కూడా ఉండకుండా సమాప్తి చేయలేదు. ఎక్కడ అంశం ఉంటుందో అక్కడ వంశం ఉండనే ఉంటుంది. ఈరోజు అంశం కాని సమయానికి ఆదివంశ రూపం అయిపోతుంది, పరవశం చేసేస్తుంది. చెప్పడానికి అయితే అందరూ ఏమి చెప్తారు? బాబా ఏ విధంగా అయితే జ్ఞానసాగర్లో అలాగే మేము కూడా మాస్టర్ జ్ఞానసాగరులం అని. కానీ సంస్కారాలు యుద్ధం చేసినప్పుడు జ్ఞానసాగరులా లేక జ్ఞానం ఇంకిపోయిందా? ఏమిటి? జ్ఞానసాగరులకి బదులు జ్ఞానం ఇంకిపోతుంది. ఆ సమయంలో ఎవరైనా అడిగితే అవును నేను కూడా అనుకుంటున్నాను, అవ్వకూడదు చేయకూడదు అని, కానీ అయిపోతుంది అంటున్నారు. అంటే జ్ఞానసాగర్లు అయ్యారా లేక జ్ఞానం ఇంకిపోయిందా? జ్ఞానసాగర్లు అయిన వారిపై ఏ సంస్కారం, సంబంధం లేదా పదార్థం యుద్ధం చేయలేవు. సో బేహద్ వైరాగ్య వృత్తిని ధారణ చేయాలనుకునే విద్యార్థులందరికీ ఇవన్నీ చెకింగ్ పాయింట్స్, మనం ఎంతవరకు ధారణ చేశామా అని చెప్పేసి. తర్వాత వజ్రోత్సవం జరుపుకుంటున్నారు. వజ్రోత్సవం అంటే వజ్రంగా తయారవ్వటం, అంటే బేహద్ వైరాగిగా అవ్వాలి. ఎంతగా సేవ యొక్క ఉల్లాసం ఉందో అంతగా వైరాగ్య వృత్తిపై ధ్యాస లేదు. దీనిలో సోమరితనంగా ఉన్నారు. నడుస్తున్నాం, అవుతాము, అయిపోతుంది, సమయంలో వస్తే సరి అయిపోతాము అంటున్నారు. అంటే మీకు సమయం శిక్షకుడా లేక బాబా శిక్షకుడా? ఎవరు? సమయానుసారంగా పరివర్తన అయితే సమయమే మీ శిక్షకుడు అయింది. మీ రచన మీకు శిక్షకుడు అయితే బాగుంటుందా? సో ఇక్కడ బాబా శిక్షకుడా, సమయం శిక్షకుడా? అంటే ఒకవేళ సమయమే మాకు శిక్షకుడు అనుకుంటే ఇన్ని మురళి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు గత్యంతరం లేక మీరు ఎలాగూ చేస్తారంటున్నాడు. లేదు, సమయం కాదు బాబా శిక్షకుడు అంటే ఇప్పుడే బాబా ఆజ్ఞని పాటించి సమయానికన్నా ముందు బేహద్ వైరాగ్య స్థితిలోకి రావాలి. సో అందుకే మీ రచన మీకు శిక్షకుడు అయితే బాగుంటుందా? పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటున్నారు? సమయానికి సరి అయిపోతాం, అయిపోతుంది. బాబాకి కూడా ధైర్యం ఇప్పిస్తున్నారు. బాబా చింతించకండి, అయిపోతుంది, సమయానికి పూర్తిగా ముందుకు వెళ్ళిపోతాం అని. సమయాన్ని మీ శిక్షకునిగా చేసుకోవడం అనేది మాస్టర్ రచయితులైన మీకు శోభిస్తుందా? బాగుంటుందా? లేదు. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయిత. రచన మాస్టర్ రచయితకి శిక్షకునిగా అయితే అది మాస్టర్ రచయితలకు శోభించదు. బాబ్దాదా ఇప్పుడు సమయం ఇచ్చారు, దానిలో వైరాగ్య వృత్తిని ప్రత్యక్షం చేయండి. ఎందుకంటే సేవ యొక్క తగుల్పాటులో వైరాగ్య వృత్తి సమాప్తి అయిపోతుంది అంటున్నారు. సో బాబా మనకి ఇచ్చిన సూచనలు ఓవరాల్గా సమయం మీద ఆధారపడకుండా బాబాని శిక్షకునిగా చేసుకుని సమయానికన్నా ముందే బేహద్ వైరాగ్య వృత్తిలోకి వచ్చి ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయి పాస్ అయి టాప్ ర్యాంకర్గా రావాలంటున్నారు. సేవలో సంతోషం కూడా వస్తుంది,
శక్తి కూడా లభిస్తుంది మరియు ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది. కానీ సేవలోనే బేహద్ వైరాగ్య వృత్తి కూడా సమాప్తి అయిపోతుంది. అందువలన ఇప్పుడు మీలో వైరాగ్య వృత్తిని మేల్కొల్పండి. కల్పపూర్వం కూడా అయ్యారు. మీరే కదా, లేక ఇంకెవరైనా ఉన్నారా? మీరే కదా. గుప్తంగా ఉన్న దానిని ప్రత్యక్షం చేయండి. సేవా పద్ధతులను ప్రత్యక్షంలోకి తీసుకువస్తున్నారు కదా, అప్పుడే సఫలత లభిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తిని ప్రత్యక్షం చేయండి. ఎన్ని సాధనాలు లభించినా కానీ రోజు రోజుకి ఎక్కువ సాధనాలు లభిస్తాయి. కానీ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క సాధన గుప్తం అవ్వకూడదు, ప్రత్యక్షంగా ఉండాలి. సాధనాలు మరియు సాధన రెండూ సమానంగా ఉండాలి. ఎందుకంటే మున్ముందు ప్రకృతి మీకు దాసి అయిపోతుంది, గౌరవం లభిస్తుంది, స్వమానం లభిస్తుంది. అన్నీ ఉన్నా కానీ బేహద్ వైరాగ్య వృత్తి తక్కువ కాకూడదు. అయితే స్వయంలో బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని అనుభవం చేసుకుంటున్నారా, లేక సేవలో నిమగ్నం అయిపోయారా అంటున్నారు. సాధనాలకు వశం అవ్వకుండా సాధనాలు సేవకే వాడాలి కానీ యోగానికి వాడొద్దు. ఇక్కడ సాధనాలకు వశం అయిపోవడము అనంటే సాధనాలను ఆధారంగా తీసుకుని సాధన కూడా చేయొద్దు అంటున్నారు. సాధన అంటే ఏంటంటే శక్తిశాలి స్మృతి. సాధనాలకు వశం అయిపోవడము అనంటే సాధనాలు ఉంటే చేస్తాము, లేకపోతే లేదు. అంటే సాధనాల పట్ల తగులుపాటు, ఆ అటాచ్మెంట్ ఉంది, ఆ స్థితి ఉండొద్దు అంటున్నారు. తర్వాత ప్రపంచం వారికి సేవ యొక్క ప్రభావం చూపిస్తున్నారు కదా, అలాగే బేహద్ వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం చూపించాలి. ఆదిలో మీ అందరి స్థితి ఏమిటి? పాకిస్తాన్లో ఉన్నప్పుడు సేవ లేదు, సాధనాలు ఉండేవి. కానీ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలమే సేవని పెంచింది. డైమండ్ జూబ్లీ వారికి ఈ సంస్కారం ఆదిలో ఉంది, ఇప్పుడు గుప్తం అయిపోయింది. మరల దానిని ఇప్పుడు ప్రత్యక్షంలోకి తీసుకురండి. ఆదిరత్నాల యొక్క బేహద్ వైరాగ్య వృత్తి స్థాపన చేసింది. ఇప్పుడు మరల కొత్త ప్రపంచం యొక్క స్థాపన కొరకు అదే వృత్తిని మరియు వాయుమండలాన్ని ప్రత్యక్షం చేయండి. ఏమి అవసరం ఉందో విన్నారా అంటున్నారు. ఆ బేహద్ వైరాగ్య వృత్తిలోకి వచ్చినప్పుడు ఆ మోహం అన్నది పోయి అందరూ ముక్తిని, ఎవరైతే చదువుకుని పురుషార్థం చేస్తారో వాళ్ళు జీవన్ముక్తిని పొందుతారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనమై కొత్త ప్రపంచం రావాలి అనంటే అందరూ ముక్తిని పొందాలి. కాబట్టి ఈ బేహద్ వైరాగ్య స్థితి యొక్క వాయుమండలాన్ని ప్రత్యక్షం చేయండి అంటున్నాను. సాధనాలు ఉండాలి మరియు వైరాగ్యం కూడా ఉండాలి. ఆదిలో సాధనాలలో మరియు ఇప్పటి సాధనాలలో ఎంత తేడా ఉంది? సాధన గుప్తం అయిపోయింది, సాధనాలు ప్రత్యక్షం అయిపోయాయి. సాధనాలను విశాల హృదయంతో ఉపయోగించండి. ఎందుకంటే సాధనాలు ఉన్నవి మీకోసమే కానీ సాధనని గుప్తం చేయకండి. పూర్తి సమానత ఉండాలి అంటున్నారు. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, సపోజ్ యోగం గనక చేస్తుంటే ఆ యోగం ద్వారా శాంతి వ్యాపించడం కన్నా ఆ సాధనాల యొక్క సౌండ్, అంటే పాటలు, మ్యూజిక్లు, కమెంటరీల యొక్క సౌండ్ ఎక్కువైపోయింది. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే సాధన గుప్తం అయిపోయింది, సాధనాలు ప్రత్యక్షం అయిపోయాయి అంటున్నారు. యోగము అనగానే చాలా చోట్ల గమనించాం, వెంటనే మ్యూజిక్ ఆన్ చేసేస్తారు. యోగము అనగానే వెంటనే ఆత్మాన్న స్థితిలోండి పరమాత్మ స్మృతిలోకి వెళ్ళి ఆ వాయుమండలం అంతా యోగ శక్తితోటి, లేదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు బేహద్ వైరాగ్య స్థితిలోకి వచ్చేయాలి. కానీ యోగము అనగానే ఇక్కడ ఏమవుతుంది? సాధన గుప్తం అయిపోతుంది, సాధనాలు ప్రత్యక్షం అయిపోతుంది. అంటే వెంటనే మ్యూజిక్లు. అసలు చాలామందికి యోగం అంటేనే ఆ మ్యూజిక్ పెట్టుకోవాలన్నట్టు అయిపోయింది. కనీసం ఒక పాట అన్న పెట్టుకుని ఆ పాట ఉన్నంతసేపు అలా కూర్చుని పాట అయిపోతే యోగం అయిపోయింది అన్నట్టుంది. అంటే ఇక్కడ ఏమైపోయింది? సాధనాలు ప్రత్యక్షం అయిపోయాయి. సాధనాలను విశాల హృదయంతో ఉపయోగించుకోండి. ఎందుకంటే సాధనాలు ఉన్నవే మీకోసం, కానీ సాధనని గుప్తం చేయకండి అంటున్నారు. మనం యోగం చేసామంటే ఆ వాయుమండలం అంతా మారిపోవాలి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే పాటల యొక్క ఇదే ఎక్కువైపోతుంది. ఇంకా డెప్త్లోకి వెళ్తే రాజయోగుల గుర్తులు ఏంటి అని అంటే బాబా ధ్వనికి అతీతంగా వెళ్తారంటాడు. కానీ ఇట్లా రాజయోగం అనగానే ధ్వనిలోకి వచ్చేస్తున్నారు, కంపల్సరీగా పాటలు ఉండాలా అంటున్నారు. అసలు కొన్ని చోట్ల పొద్దున నిద్ర లేవగానే పాటలు పెట్టేస్తున్నారు పెద్ద సౌండ్ తోటి. అసలు ధ్వనికి అతీతంగా వెళ్తున్నారా, వ్యక్తం నుండి అవ్యక్తంలోకి వెళ్తున్నారా అని బాబా మురళీలు స్టార్ట్ చేసేటప్పుడే ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ ఇంకా ధ్వనిలోకే వస్తున్నాం. యోగం అంటే ధ్వని అన్నట్టు అయిపోయింది. కాదు, యోగం అంటే ఇక్కడ
బాబా స్మృతిలో ఆ శాంతి అంటే సంకల్పాల యొక్క స్థితి తగ్గడము, తర్వాత ఇక్కడ సాధనాల మీద ఆధారపడొద్దంటాడు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఎందుకంటే సాధన కోసమే కానీ సాధనను గుప్తం చేయకండి, పూర్తి సమానత ఉండాలి. ప్రపంచం వారికి చెప్తారు కదా కమల పుష్ప సమానంగా ఉండండి అని, అలాగే మీరు కూడా సాధనాలు ఉన్నా కానీ కమల పుష్ప సమానంగా అవ్వండి అంటున్నారు. సో ఇక్కడ యోగం అంటేనే మన్మనాభవ, అంటే సంకల్పం ద్వారా బాబాని స్మృతి చేయడం, సాధనాల ద్వారా బాబాని స్మృతి చేయడం కాదు. సో అందుకే సాధనాలు ఉండటం చెడు కాదు. ఈ సాధనాలు కూడా మీ కర్మకి లేదా యోగానికి ఫలం. కానీ వృత్తి ఎలా ఉండాలి? సాధనాల యొక్క ప్రవృత్తిలో సాధనాలకు వశం అయిపోయి చిక్కుకుని పోలేదు కదా. కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా ఉండాలి. వాటిని ఉపయోగించుకుంటూ వాటి ప్రభావంలోకి రాకండి, అతీతంగా ఉండండి. సాధనాలు బేహద్ వైరాగ్య వృత్తిని గుప్తం చేయకూడదు అంటున్నారు. తో సాధనాలు ఏం చేసేసాయంటే, ఆ సాధనాలు ఉంటేనే అంటే తగుల్పాటు, ఆ డిపెండెన్సీ అన్నది పెరిగిపోయింది సాధనాల మీద. సో అది ఏమైపోయిందంటే దానివల్ల వైరాగ్య వృత్తి గుప్తం అయిపోయింది. సో యోగము అనగానే పాటలు, ధ్వని, శబ్దము. కానీ అసలు యోగం అంటే బాబా మన్మనాభవ, సంకల్పం ద్వారా బాబాని స్మృతి చేయాలన్నారు. ఎప్పుడైతే సంకల్పం ద్వారా బాబాని స్మృతి చేస్తామో అప్పుడు ఈ మోహం అన్నది పోతుంది. సో ఈ బేహద్ వైరాగ్య వృత్తి గురించి బాబా ఇంతగా చెప్తుంది ఆ అష్టమోహ స్మృతి స్వరూప స్థితికి రావడం కోసమే. కానీ ఇంకా మనకి సాధనాలకు వశమైపోయి ఇంకా అటాచ్మెంట్ పెరిగిపోతోంది. ఇంకా ఎక్కడెక్కడ కమెంటరీలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయా, మ్యూజిక్లు ఉన్నాయా అని చెప్పి ఇంకా వీటి మీదనే ఎక్కువ ఆధారపడిపోతూ ఉన్నారు. సో బాబాని తలుచుకునే పద్ధతి మన్మనాభవ, సంకల్పము, సాధనాలు కాదు. సాధనాలు ఉన్నాయంటే దేనికోసము అని అంటే సేవ కోసము, స్వ ఉన్నతి కోసం మాత్రం సంకల్పాలే చెయ్యాలి. సో అందుకే యోగం చేసేటప్పుడు మ్యూజిక్లు, కమెంటరీలు పెట్టుకోవద్దని చెప్పడానికి కారణం అదే. సో అలా మ్యూజిక్, కమెంటరీలు సాధనాల మీద ఆధారపడితే అంతిమంలో ఏదైతే ఆ 1 సెకండ్ పరీక్ష అయితే ఉందో అది బుద్ధికి టచ్ అవ్వదు. ఈ బేహద్ వైరాగ్య స్థితికి సంబంధించిన 2వ భాగంలో ఆ విషయం చెప్పాం, స్లైడ్ కూడా వేసి చూపించాము. సో బుద్ధి లైన్ గనక క్లియర్గా ఉంటే అప్పుడు బ్రహ్మబాబా యొక్క వాయిస్ టచ్ అవుతుంది మనకు. ఆ టచ్ అయినప్పుడే ఆ సురక్షిత స్థానాలకి ముందుకి కదలగలుగుతాం. లేకపోతే ఆ యోగ స్థితి అంటే ఆ స్థితి బుద్ధి లైన్ క్లియర్గా ఉన్నప్పుడు బాబా మనకు టచ్ ఇచ్చినా దాన్ని మనం క్యాచ్ చేయలేకపోతాం. అందుకే సాధనాల మీద ఆధారపడితే బాబా ఫెయిల్ అవుతారు అంటారు. సో ఇంత సబ్జెక్టు చెప్తుంది బాబా ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. సో బాబా ఇచ్చే టచ్ సంకల్పాల స్థాయిలోనే క్యాచ్ చేస్తాం కానీ సాధనాల వల్ల కాదు అంటారు. సో ఆ 2వ భాగంలో బాబా అదే చెప్తున్నారు, టెలిగ్రాములు సాధనాలు ఏవి పనిచేయమంటున్నారు. సో అందుకే సాధనాలకు వశీభూతం అవ్వద్దు అంటారు. ఇప్పటి నుంచే బుద్ధిలైన క్లియర్గా ఉండి బాబా చెప్పేది ఆ టచ్ని క్యాచ్ చేయగలిగితే ఆ అంతిమంలో కూడా బాబా యొక్క టచ్ని క్యాచ్ చేసి ముందుకెళ్ళగలుగుతాం. సో అందుకే బాబా ఇంత విస్తారంగా ఇక్కడ సాధనాలకు వశీభూతం అవ్వద్దు, సో బేహద్ వైరాగ్య వృత్తిని గుప్తం చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు విశ్వం అతివైపు వెళ్తుంది, అందువలన ఇప్పుడు సత్యమైన వైరాగ్య వృత్తి అవసరం. మరియు ఆ వాయుమండలాన్ని తయారు చేసేవారు మీరే, మొదట స్వయంలో తర్వాత విశ్వంలో. డైమండ్ జూబ్లీ వారు ఏమి చేస్తారు? ఈ అల వ్యాపింప చేస్తారు కదా. మీరు అయితే అనుభవీలు, ఆదిలో అనుభవం ఉంది కదా, అన్నీ ఉండేవి. తినగలిగినంత స్వదేశీ నెయ్యి తినేవారు కానీ బేహద్ వైరాగ్య వృత్తి ఉండేది. ప్రపంచంలోని వారు అయితే నెయ్యి తింటారు కానీ మీరు త్రాగేవారు, నేతి నదులు చూశారు. డైమండ్ జూబ్లీ వారు విశేషంగా ఒక పని చేయాలి, పరస్పరం కలిసి ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. ఎలాగైతే సేవ కోసం సమావేశం అవుతారో అలాగే దీనికి కూడా సమావేశం పెట్టుకోండి. 1 సెకండ్లో అశరీరిగా అయిపోవాలి అని బాబ్దాదా అనుకుంటున్నారు, కానీ దానికి పునాది బేహద్ వైరాగ్య వృత్తి. ఇది లేకుండా ఎంత ప్రయత్నించినా కానీ 1 సెకండ్లో అవ్వలేరు, యుద్ధంలోనే గడిచిపోతుంది. సో ఇక్కడ అశరీరిగా అంటే ఇక ఇంటికి తిరిగి వెళ్ళాలి అని అంటే బాబా అశరీరి స్థితిలోకి రావాలంటున్నారు. అశరీరి స్థితిలోకి రావాలి అంటే దానికి పునాది బేహద్ వైరాగ్య వృత్తి. కాబట్టి అలా గనక లేకపోతే యుద్ధంలోనే గడిచిపోతుంది, అంటే వ్యర్థ సంకల్పాలతోనే గడిచిపోయి దేహాభిమానంలోనే ఉంటాం.
వైరాగ్యం అనేది భూమి, దానిలో ఏ బీజం చేసినా వెంటనే ఫలం వచ్చేస్తుంది. అయితే ఏమి చేయాలి? అందరికీ అనిపిస్తుంది మేము కూడా వైరాగ్య వృత్తిలోకి వెళ్ళిపోవాలి అని. అర్థమైందా? ఏం చేయాలి? సహజమా లేక కష్టమా? కొంచెం కొంచెం ఆకర్షణ ఉంటుందా ఉండదా? సాధనాలు ఆకర్షితం చేయవా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు. సో విద్యార్థులు సమాధానం ఇచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ అభ్యాసం కావాలి. ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఎలా కావాలంటే అలా స్థితిని సెకండ్లో స్థిరం చేసుకోవాలి. సేవ చేయాలంటే చేయాలి. సేవకి అతీతం అయిపోవాలంటే అతీతం అయిపోవాలి. సేవ మమ్మల్ని ఆకర్షిస్తుంది అని అనకూడదు. సేవ లేకుండా ఉండలేము అనకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా అయ్యే విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ ఉందా? స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి. మీరు స్టాప్ అంటే ప్రశ్నార్థకం పెట్టడం కాదు. స్టాప్ అంటే స్టాప్ కూడా కాదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. అప్పుడు ఏది కావాలంటే అది ప్రత్యక్షంలో చేయగలరు. చేయాలనుకుంటున్నాము కానీ కష్టం అని అంటే దానిని ఏమంటారు? విల్ పవర్ అంటారా లేక పవర్ అంటారా? వ్యర్థం సమాప్తి అయిపోవాలి అని సంకల్పం చేయగానే వెంటనే సమాప్తి అయిపోవాలి. విల్ పవర్ అన్నది ఇంగ్లీష్ పదము. దీన్ని బాబా భాషలో దృఢ సంకల్పం అంటారు, అంటే థాట్ పవర్. సో ఎంత దృఢ సంకల్పం ఉండాలి అంటే వ్యర్థం సమాప్తి అయిపోవాలి అని సంకల్పం చేయగానే వెంటనే సమాప్తి అయిపోవాలి అంటున్నారు. సో ఈ అభ్యాసం కూడా ఇప్పుడు చెయ్యాలి అంటున్నారు. ఇంకా బాబ్దాదా చెప్పారు కదా, కొంతమంది పిల్లలు అంటున్నారు మేము యోగంలో కూర్చుంటున్నాం కానీ యోగానికి బదులు యుద్ధం జరుగుతుంది. యోగి అవ్వటం లేదు, యుద్ధ వీరులుగా అవుతున్నారు. యుద్ధం చేసే సంస్కారం ఎక్కువ కాలం ఉంటే ఏమి అవుతారు? సూర్యవంశీయులా లేక చంద్రవంశీయులా? ఆలోచించగానే అయిపోవాలి. ఆలోచించటం మరియు అవ్వటం 1 సెకండు పని. దానినే విల్ పవర్ అంటే ఆత్మ యొక్క శక్తి అంటారు. విల్ పవర్ ఉందా? లేదా చాలా మంచిగా సేవా పద్ధతులు తయారు చేస్తున్నారు. 10 పద్ధతులు తయారు చేస్తే 5 ప్రత్యక్షంలోకి వచ్చే విధంగా లేరు కదా. చాలా మంచిగా ఆలోచిస్తారు, ఇది చేస్తాం, ఇది అవుతుంది, అది అవుతుంది అంటారు. కానీ ప్రత్యక్షంలోకి తీసుకురావటంలో తేడా వచ్చేస్తుంది. సంకల్పం చేయగానే కర్మలోకి వచ్చేయవలసిందే. అటువంటి విల్ పవర్ ఇప్పుడు ఉండాలి, ఇటువంటి అనుభవం ఉండాలి అంటున్నారు. సో ఇలా సంకల్పం చేయగానే ఆచరణలోకి రావడం అంటే ఆ ఫైనల్గా ఏదైతే మనకి బాబా నుంచి టచ్ వస్తుందో ఆ టచ్ రాగానే వెంటనే బయలుదేరాలన్నది కూడా మనకు ప్రత్యక్షంలోకి వచ్చేయాలి. సో ఆ దృఢ సంకల్పం కానీ ఆత్మ యొక్క శక్తి లేనప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టచ్ అన్నది క్యాచ్ చేయలేకపోతాం. ఒకవేళ క్యాచ్ చేసినా కానీ ఆ సమయానికి గనక నిర్ణయం తీసుకోలేకపోతే, కర్మలోకి రాకపోతే ఇక్కడే ఉండిపోతాం. కాబట్టి ఏ టచ్ అయితే బాబా నుంచి వస్తుందో ఇప్పుడు కూడా బాబా సేవకు సంబంధించి కానీ జ్ఞానానికి సంబంధించి కానీ విద్యార్థులకు టచ్ ఇస్తూనే ఉంటారు. కానీ వ్యర్థ సంకల్పాల్లో అది కొట్టుకుపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది మన ఆలోచన బాబా ఆలోచన కూడా తెలియదు. సో కాబట్టి అవన్నీ ఇప్పటి నుంచే అభ్యాసం చెయ్యాలి అంటారు. అమృతవేళ బాబాతో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ఇది చేస్తాం, అది చేస్తామని. కానీ రాత్రికి ఏమి ఫలితం ఉంటుంది? బాబాని సంతోషపెడుతున్నారు, మధురాతి మధురంగా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ఓహో నా పిల్లలు అని బాబా కూడా సంతోషిస్తున్నారు. బాబా మీరు ఏది చెప్పారో అది జరగవలసిందే అంటున్నారు, అలా అవ్వవలసే ఉంటుంది అంటున్నారు. చాలా మంచి మంచి విషయాలు మాట్లాడతారు. కొందరైతే బాబాకి ధైర్యం ఇస్తున్నారు. బాబా మేము తయారవ్వకపోతే ఇంకెవరు తయారవుతారు? కల్పకల్పం మేము అయ్యాము, ఇలా సంతోషపడిపోతున్నారు అంటున్నారు. సో మన స్థితి ఏంటో చెప్తున్నారు. విద్యార్థులు చెక్ చేసుకోవాలి. మనం నిజంగా బాబాతోటి ఇలాగే మాట్లాడుతున్నామా, లేకపోతే సంకల్పం చేసి ఆ విల్ పవర్, ఆ దృఢ సంకల్పంతో కర్మలోకి కూడా తీసుకొస్తున్నామా అని చెప్పి. సో అలా కర్మలోకి కూడా తీసుకువచ్చినప్పుడే సంస్కారాలు పరివర్తన అవుతాయి. ఆ బేహద్ వైరాగ్య వృత్తిలోకి కూడా వస్తాం. నలువైపులా ఉన్న సింహాసనాధికారి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు సదా బేహద్ వైరాగ్య వృత్తితో వాయుమండలాన్ని తయారు చేసే విశేష ఆత్మలకు, సదా తమ శ్రేష్ఠ విశేషతలను కార్యంలో ఉపయోగించే విశేషాత్మలకు, సదా ఒకే బాబా యొక్క తోడు మరియు శ్రీమతం అనే చేతిని పట్టుకున్నట్లు అనుభవం చేసుకునే సమీపాత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.